హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు చింతకాయ పచ్చి రొయ్యలు కూర చేద్దామండి. నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే చింతకాయలు ఇవి ఒక 100 గ్రామ్స్ ఉండొచ్చండి. వీటిని తొడాలు అన్ని తీసుకుని మట్టి పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా హాఫ్ కట్ చేసుకోండి. లేతకాయలు అయితే మనకి కట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గానే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ముదురు కాయలు అయితేనే ఇలా మధ్యలోకి హాఫ్ కట్ చేసుకుని విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు విత్తనాలన్నీ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ చేయొద్దండి, కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో నేను ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి. చింతకాయ పులుపుకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఎండుకారం కంటే పచ్చికారమే బాగుంటుంది ఎక్కువ, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. మామూలుగా కారం తక్కువ వేసుకుంటారండి. వాటిని కూడా ఇలా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోండి. ఇందులో నీళ్లు ఊరి మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. చూడండి, రొయ్యల్లో నీరన్నీ ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 4-5 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. 4-5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్ వరకు వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు. ఇందులో ఇంకా ఏమీ వేయక్కర్లేదండి, వేరే మసాలాస్ కానీ పొడులు కానీ ఇంకా ఏమీ వేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు మన కూరలో ఆయిల్ సెపరేట్ అవుతుందండి, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చింతకాయ పచ్చి రొయ్యల కూర. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.